వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది కామెంట్లు అడుగుతున్నారు నన్ను, చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ వీడియోస్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు. నాకు ఇన్ని రోజులు కుదరలేదండి. ఈరోజైతే చికెన్ ఫ్రై వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఎలాంటి కలర్స్ వాడకుండా హోటల్ స్టైల్లో చేసే చికెన్ ఫ్రై అన్నమాట. కలర్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి, అలాగే ఉంటుంది అన్నమాట. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. కొంచెం ఫ్రై పీసెస్ అంటే కొంచెం పెద్ద పీసెస్ ఉండాలి. మీడియంగా, బాగా పెద్దవి కాకుండా బాగా చిన్నగా కాకుండా ఉండాలన్నమాట. అవి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కుంటే నీసు వాసన లేకుండా కడిగేసుకోవాలి. ఫ్రైకనే కాదు, చికెన్తో ఏం చేసినా కూడా ఉప్పుతో శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. 2-3 సార్లు కడిగేసాక లాస్ట్ టైం కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదండి, దొడ్డుప్పు, వాటితో శుభ్రంగా కడిగేసుకుంటే నీసు వాసన అనేది ఉండదు. ఫ్రైలోకి ఎక్కువ ఉల్లిపాయలు అవసరం ఉండదండి. నేను ఒకే ఒక ఉల్లిపాయ, కొంచెం పెద్ద ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. పొడుగ్గా చీరుకోవాలి, వాటిని ముక్కల కింద చేయకూడదు, పొడుగ్గా చీరుకిల్లా చీరుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ మాట. పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కంపల్సరీ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోకుండా చేయకూడదు. ఇందులో కొంచెం చాలామంది దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకుంటారు. నేను ఇంకా అవన్నీ వేయట్లేదండి. అందులో కొంచెం కస్తూరి మెంతి వేస్తున్నాను. బయట షాపుల్లో దొరుకుద్ది కదండి కస్తూరి మెంతి అని, ఎండిపోయి ఉంటుంది అన్నమాట. మెంతి కూర అది, ఎండబెట్టింది కస్తూరి మెంతి అంటారు. అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అందులోనే నేను కొంచెం 4 రెబ్బలు కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసుకుని ముందే వేపుకోవాలన్నమాట. ఫ్లేవర్ బాగా పట్టాలంటే బాగా వేగాలి ఆయిల్లోని. కొత్తిమీర ఇవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా అవన్నీ వేయకుండా మామూలుగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనే వాటితో చూపిస్తున్నాను అనమాట. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి ఉల్లిపాయ ముక్కలు, తెల్లగా ఉండకూడదు. ఫ్రై కర్రీ కదా, ఫ్రైలో ఎర్రగా వచ్చేస్తేనే కర్రీ కూడా బాగుంటుందండి. అందులోనే మనం ఎలాంటి కలర్స్ వాడం కదా. చికెన్ ఏమో కడిగి పెట్టేసుకున్నాను, చూసారా ఎంత నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. నీళ్ళు లేకుండా వాడేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి, దగ్గరికి వస్తున్నాయి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం డార్క్గా అయిపోవాలి, అవి బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి, గోల్డ్ కలర్ వచ్చేసేయాలి. అలాగని మాడిపోకూడదు, మాడిపోతే టేస్టే మారిపోతుంది అన్నమాట. అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్కి వచ్చాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిందాకా వేపుకోవాలండి. పచ్చివాసన పోయిందాక కొంచెం వేపుకున్నాక అప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. అందులోని మనం కడిగి పెట్టుకున్నాం కదండి, ఏగిపోయిందండి. ఏగిపోయినాక మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు అది కూడా వేగాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో బాగా ఉడకాలన్నమాట. చికెన్ ఫ్రై కదా, బాగా కొంచెం గట్టిగా ఉండాలంటే ముందు ఈ టైంలోనే బాగా వేపుకోవాలండి. బాగా వేపుకోవాలి. అందులో నేను ఇంకా మసాలా సరుకులు అనేది ఏమీ వేయలేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్కదానితో వేపుతున్నాను ప్రస్తుతానికి. ఆ బాగా వేగాలి. అందులోంచి వాటర్ అనేది వస్తుంది అన్నమాట, చికెన్లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్లో బాగా ఉడకాలి. ఫ్రై కదా, మళ్ళీ గట్టిగా అయిపోతాయి ముక్కలు. గట్టిగా అవ్వకుండా ఉండాలంటే ముందే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి, మనకు సరిపడినంత. ఉప్పు వేసుకుంటేనే ముక్కలకు పడుతుంది అన్నమాట. లాస్ట్లో వేసుకుంటే ముక్కలకు పట్టదు, ముక్కలు మళ్ళీ సప్పగా ఉంటాయి తినినప్పుడు. ఉప్పు వేసుకుంటే ముక్కలకు సరిపోతుంది. నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తానండి. మా ఇంట్లో చేసే స్టైల్లోనే మీకు వీడియోలో తీసి చూపిస్తున్నాను. కొత్తగా అయితే నేనైతే ఏం చేయట్లేదు. మా ఇంట్లో ఎప్పుడు డైలీ ఇలాగే చేసుకుంటాం అన్నమాట. చికెన్, నాన్ వెజ్ ఏ కూరలు అయినా సరే ఇలాగే చేసుకుంటాం. వాటర్ చూసారా, వాటర్ ఎలాగొచ్చేసిందో. చికెన్ కూడా సగం అయిపోయింది కదా, వేసినప్పటికీ కళాయి నిండా ఉంది. ఇప్పుడు సగం అయిపోయింది. అలా బాగా వేగాలి. అందులో ఉడుకుతుంది కూడా, మెత్తగా కూడా అయిపోతుంది ముక్క ఇడిపోకుండా జాగ్రత్త అలా కలుపుకోవాలండి. అడుగు నుంచి కలుపుకోవాలి, అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఇందులో ఇంకా మసాలా సరుకులు ఒకటి వేయాలి, అది అప్పుడే వేయకూడదు అన్నమాట. అలా బాగా ఉడకాలి. ఆ నీరంతా ఎగిరిపోవాలి ముక్కల్ని. ఆ నీరు మొత్తం ముక్కలు అబ్జర్వ్ చేసేసుకుంటాయి అన్నమాట. నీరు అబ్జర్వ్ చేసేసుకుని ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకా అప్పుడు మనం మసాలా సరుకులు వేసుకోవాలి. అప్పుడు దాకా వేయకూడదు. ముందే వేసేసాం అనుకోనండి, మసాలా పొడి అది ముందే వేసేస్తే అడుగు అంటేస్తుంది అన్నమాట. అందుకని ముందే వేయకూడదు. ఆల్రెడీ కొంచెం అంటుతూ ఉంటుంది, మనం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం డీప్ ఫ్రై కింద చేసుకోవాలి. చికెన్ ఫ్రై అంటే కొంచెం డీప్ ఫ్రై కింద చేసుకోవాలన్నమాట. ఇది కాంబినేషన్ ఏంటంటే సాంబార్లోకి చాలా బాగుంటుందండి. సాంబార్ కాసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ చేసుకొని చికెన్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది అన్నమాట. దమ్ బిర్యానీ అలా కాకుండా ఈ టైప్లో కూడా ట్రై చేయొచ్చు బిర్యానీలోకి. ఆల్మోస్ట్ చికెన్ వేగిపోయిందండి, ఇంకా లాస్ట్కి వచ్చేసింది. నేను మసాలా సరుకు వేసుకుంటున్నాను.
గసగసాలు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా మొత్తం అన్నీ కలిపేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి విడిగా వేయకుండా అన్నీ ఒక గిన్నెలో వేసుకుని వేసాను. అన్ని రకాలు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి. ఫ్రైకి మసాలా పొడులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కూరకైతే కొంచెం తక్కువ వేసుకోవాలి, ఫ్రైలో మటుకు ఎక్కువ వేసుకోవాలి. ఇంకా అందులో కలుపుకునేది ఏమి ఉండదు కదా రైస్లో కలుపుకోవటానికి. ఆ మసాలా పొడులు అదే కొంచెం గ్రేవీ కింద వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇంక ఎగిపోయిందండి. అడుగంటకుండా అలా కలుపుతూ ఉండాలి. ఇంకా లాస్ట్లో కారం జల్లేసుకోవాలి. కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా బాగుంటుందండి. కారంగా ఉంటేనే బాగుంటుంది. నాన్ వెజ్ ఏ కర్రీ అయినా సరే కారంగా ఉండాలన్నమాట. మనం ఆల్రెడీ ముందు పచ్చిమిర్చి అవన్నీ వేసాం కానీ అయినా కానీ కారం కూడా ఎక్కువ వేసుకోవాలి. నేను అక్కడికి 4 స్పూన్లు కారం వేసాను. కారం వేసేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఆయిల్ ఇంకా కనిపించదు, మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కారం అన్నీ వేసేసినాక. నేను సరిపెట్టేసాను, ఎక్కువ వేయలేదు అన్నమాట కారం. అదిని చూసారా ఆల్రెడీ కొంచెం అడుగు అంటుతుంది, కలుపుతూ ఉంటేనే అడుగు అంటుతుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర జల్లేసుకుని దింపేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. నేను ఇంకా నా దగ్గర కొత్తిమీర లేదన్నమాట, అప్పటికప్పుడు అనుకుని చేశాను, అందుకే ఇంకా కొత్తిమీర అది వేయలేదండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రై వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇదేనండి వీడియో నచ్చితే మటుకు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటానండి. చూసారా కలర్ఫుల్గా ఉంది చికెన్ ఫ్రై. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారు. ఇది నేను చేసే స్టైల్ అన్నమాట. నా వంటలు ఎప్పుడు ఎవరికైనా బాగున్నాయి అంటారు. మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలండి. ఓకేనండి, బాయ్.